దేశంలోనే కోణార్క దేవాలయం తర్వాత అతి ప్రసిద్ధి పొందిన సూర్య దేవాలయం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో జరిగే రథసప్తమి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి, అటు ఒరిస్సా నుంచి, ఉత్తర భారతదేశం నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చి రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సందర్భంగా దాదాపు 1,25,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు అనుగుణంగానే ముందు నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ, సీనియర్ పోలీస్ అధికారులు, అదేవిధంగా దేవస్థానం ఈవో గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి సంయుక్తంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రకారం పకడ్బందీగా సెక్టార్ ప్లాన్, ట్రాఫిక్కి కానీ క్యూ లైన్ మూమెంట్ కానీ క్యూ లైన్ రన్ చేయడానికి ట్రాఫిక్కి సంబంధించి ఒక పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ ప్రణాళిక కూడా అన్ని విధాల, అంటే గతంలో ఎదురైన ఇబ్బందులు, గత సంవత్సరం కూడా బాగా జరిగింది, కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటికి కూడా సరైన పరిష్కారాలు సూచించే విధంగా ఈ ప్లాన్ని జిల్లా యంత్రాంగం రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారమే దాదాపు అన్ని పనులు కూడా, ఏర్పాట్లన్నీ కూడా దాదాపు ఇంకా 70% వరకు ఏర్పాట్లు పూర్తయినాయి. రాబోయే 2-3 రోజుల్లో దాదాపుగా ఏర్పాట్లు, ఒక రథసప్తమి 25వ తేదీ అయితే 23వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోవడం కంప్లీట్గా అని చెప్పి ఈవో గారికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేను అన్ని క్యూ లైన్లు అవి కూడా పరిశీలించడం జరిగింది. చూసిన చాలా వరకు సంతృప్తికరంగానే ఉన్నాయి. మంచినీటి వసతి విషయంలోనూ, అదేవిధంగా టాయిలెట్స్ విషయంలోనూ కూడా ఇంకొంచెం మరికొన్ని పాయింట్లు పెంచమని చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ వారు దాదాపు 50 వరకు టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు దేవస్థానం గతంలో ఒక 20 పర్మనెంట్ టాయిలెట్స్ ఉన్నాయి, అవి కాకుండా 30 టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో గారు చెప్పారు. అయితే ఆ సంఖ్యను పెంచమన్నాను నేను. ఒక 50 టెంపరీ టాయిలెట్స్ దేవస్థానం తరఫున కూడా ఏర్పాటు చేయమన్నా. అంటే దేవస్థానం తరఫున మొత్తం 70 టెంపరీ టాయిలెట్స్ అవుతాయి. దాంతోపాటు మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసి ఇదిగా ఉంటుంది. ప్రతి టాయిలెట్స్ ఆ పాయింట్లోనూ, ప్రతి టాయిలెట్స్ పాయింట్లోనూ కూడా సిబ్బందిని 3 షిఫ్ట్లోనూ సిబ్బందిని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అప్పుడప్పుడు ఆ వాటర్ డ్రమ్స్ నింపడం కానీ, ఆ భక్తులకి గైడ్ చేయటం కానీ, అవి పరిశుభ్రంగా ఉండే చూడటానికి తగినంత మంది సిబ్బందిని ప్రతి టాయిలెట్ పాయింట్ దగ్గర కూడా నియమించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా ఒక 15 వరకు డిస్పెన్సర్స్ బయట ఇక్కడికి దేవస్థానానికి వచ్చే మార్గాల్లో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 15 పాయింట్లు డిస్పెన్సర్స్. దాంతోపాటు ఒక 30,000 వాటర్ బాటిల్స్ కూడా టెంపుల్ లోపల ప్రవేశించాక భక్తులకు ఇవ్వడానికి ఒక 30,000 వాటర్ బాటిల్స్ సిద్ధం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ప్రధానంగా ఈ భక్తులకు ఇచ్చే 300 రూపాయల టికెట్లు,